చూపించారు. వారి జీవితంలో అనారోగ్య సమస్యల్లో ఎన్నో పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దైవజనులు అహరోనయ్య గారికి జోయల్ బాబు అంటే చాలా ఇష్టం. అయితే బాబుకి జ్వరం వచ్చినప్పుడు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే అయ్యగారు ఉంటే ఒకవేళ నేను ఆ బాబుని తీసుకుని వెళ్ళి అయ్యగారి దగ్గర కూర్చోపెట్టి అయ్యా ప్రార్థన చేయండి అంటే ఆయనకి ఎంత బాధగా ఎంత బలహీనతగా ఉన్నప్పటికీ కూడా ఆ బాబు నిమిత్తం భారంగా ప్రార్థన చేసేవారు. అయితే గడిచిన 2024 సంవత్సరంలో దైవజనులు అహరోనయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళడం, గడిచిన సంవత్సరం 25వ సంవత్సరం అంతా కూడా మాకు చాలా లోటుగా అనిపించింది. ఎప్పుడు కూడా హాల్లో ఎప్పుడు మేము అటు ఇటు వెళ్తున్నా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు. కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. చివరి క్షణాలలో చివరి దినాల్లో దైవజనులు ఎక్కువగా 7 గంటల పాటు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానని చెప్పారు. అందరి కొరకు, సంఘాలన్నిటి కొరకు, దూర ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు జోయల్ బాబుకి జ్వరం వచ్చినప్పుడు అది నాకు ఆగస్టు సెప్టెంబర్ ఆ మాసంలో 2 నెలల నుంచి బాబు చాలా బలహీనత అయిపోయాడు. అయితే నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటే సెప్టెంబర్ 22 అని చెప్పేసి అని అంటున్నాను. లెక్క వేసుకుంటూ ఉన్నాడు బాబు. కానీ నేను ఆ సమయానికి ఆ పిల్లవాడు చాలా బలహీనత అవుతాడని నేను గ్రహించలేకపోయాను. కానీ స్టార్టింగ్ డేసే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆగస్టు మాసంలో 25 ఆ టైంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు చూపించారు ఏమిటంటే దైవజనులు అహరోనయ్య గారు మా ఎదురుగుండా కూర్చున్నారు. అయ్యా బాబుకి చాలా బలహీనతగా ఉంది, జ్వరంగా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పి నేను తీసుకుని వెళ్ళి బాబుని అక్కడ కూర్చోపెడితే అయ్యగారు కళ్ళు మూసుకొని అలాగే ఇలా అని అంటున్నారు. అంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, భయపడకు అని చెప్పేసి అని ధైర్యంగా ఉండండి, నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను బాబు కొరకు అన్నట్లుగానే నాకు నిజంగా అభయం ఇచ్చినట్లుగా, ధైర్యం ఇచ్చినట్లుగా ప్రభు చూపించారు. దాన్ని బట్టి నిజంగా నేను ధైర్యం పొందుకుని ఉన్నాను. ఆ తర్వాత చాలా బలహీనమైపోయాడు జోయల్ బాబు. నైట్లు నోటితో ఊపిరి పీల్చుకునేవాడు, నోరంతా పొక్కిపోయి ఉండేది. మధ్యరాత్రి లేచినప్పుడు నేను ముక్కు దగ్గర పెట్టి చూసేదాన్ని, అసలు ఆ బాబుకు ఊపిరి ఉందా అన్నట్లుగా. చాలా బలహీనత, నిజంగా వేడి, చాలా భయంకరమైన వేడి. నాకు పక్కనే పడుకునేవాడు ఆ బాబుకి. ఆ వేడి నేను తట్టుకోలేకపోయేదాన్ని. అంత వేడి ఎలా తట్టుకుంటున్నాడు ఆ పిల్లడని అనిపించేది. మెడిసిన్ వాడుతున్నాము, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, అయినప్పటికీ కూడా బాబు క్యూర్ అవ్వట్లేదు. ఏంటి ప్రభువా ఇంత భయంకరమైన శోధన ఏంటి అని అనిపించింది. 4-5 రోజులు మాత్రం కొంచెం నీళ్ళు కూడా తీసుకునేవాడు కాదు, ఫ్రూట్స్ కూడా తీసుకునేవాడు కాదు. ఎక్కువగా ఫుడ్ తినేవాడు కాదు, కానీ ఫ్రూట్స్ మాత్రం తినేవాడు మామూలుగా బాగున్నప్పుడు. కానీ ఆ బలహీనత వచ్చినప్పుడు అస్సలు ఫ్రూట్స్ కూడా, అరటిపండు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలయ్యా ఈ బిడ్డ విషయంలో అని. నా గడిచిన సంవత్సరం అంతా కూడా మేము ఇరువురము ఎక్కడ కూటాలు జరిగినా మేమిద్దరము తప్పకుండా వెళ్ళాల్సి వచ్చేది. సేవకులు నేను తప్పనిసరిగా ఏ కూటానికైనా వెళ్ళాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇంకా ఆ బలహీనంగా ఉన్న ఆ బాబుని అలాగే విడిచిపెట్టి ప్రభు నీకే అప్పగిస్తున్నానని చెప్పి అలాగే వదిలిపెట్టేసి వచ్చేసేదాన్ని. ఆ సమయంలో ఎన్నో కూటాలు అయినప్పటికీ కూడా ఆ బిడ్డను అలా వదిలిపెట్టి వచ్చేసాను. ఒకరోజు బ్లడ్ టెస్ట్ చేయించాము. టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్ అని చెప్పేసి అని అన్నారు. అది దోమ కొడితే వచ్చే జ్వరం అని చెప్పేసి అని అన్నారు. నిజంగా ఆ క్షణంలో చాలా ఫేస్ చేసాము, చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. కానీ దేవుని కృపను బట్టి దైవజనులు సేవకులు గడిచిన దినాల్లో చెప్పిన రీతిగా హాస్పిటల్కి తీసుకువెళ్తే మణిపాలకి తీసుకెళ్ళమన్నారు. అక్కడ ఐసీయూలో అడ్మిట్ చేయమన్నారు. వారి అబ్జర్వేషన్లో 3 రోజులు ఉంచమన్నారు. కానీ అక్కడి వరకు గేట్ దాకా వెళ్ళి దిగాలని ప్రేరేపణ రావట్లేదు. మరలా వెంటనే సేవకులు అక్కడ గేట్ వరకు వెళ్ళిన తర్వాత మరలా టర్నింగ్ తిప్పేశారు కారు. వేరే చోటుకి తీసుకుని వెళ్దామని చెప్పేసి మణిపాల్లోకి వెళ్తే ఇప్పుడు కంపల్సరీగా అడ్మిషన్ రాసేస్తారు. 3 రోజులు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. కనుక వద్దు, ఇది దేవుని చిత్తం కాదని చెప్పి వెంటనే తిప్పేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరలా 3 రోజుల్లోనే ఆ బిడ్డ మరలా
తిరిగి కోలుకోవడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. నిజంగా సంఘం అంతా మీరందరూ ప్రార్థన చేశారు. ఆ సమయంలో దైవజనురాలు కూడా ఆపరేషన్ అయి ఉన్న సమయము జూలై 22వ తారీఖున దైవజనురాలకి ఆపరేషన్ అయింది. దేవుని కృపను బట్టి దైవజనురాల జీవితంలో కూడా దేవుడు మేలు చేశారు. నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యమే అది. గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ నెలల్లో చాలా ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఒకరి తర్వాత ఒకరికి టైఫాయిడ్ ఫీవర్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, బలహీనతలు కానీ రావడం, కానీ వాటన్నిటి నుండి ప్రభు మాకు విడుదలనిచ్చి స్వస్థతనిచ్చారు. కేవలము దేవుని కృప. హల్లెలూయా. కేవలము సంఘ ప్రార్థన. మీ అందరూ కూడా మా కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలోనే జూలై నెల నుంచి ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించబడడం జరిగింది. ఉదయకాల ప్రార్థనలో కూడా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఏ బలహీనత వచ్చినా, ఏ సమస్య వచ్చినా సంఘముగా మీరందరూ కలిసి ప్రార్థన చేయగా ప్రభు ఒక్కొక్కటిగా విడిపించుకుంటూ ప్రభు కార్యాలు చేస్తూ వచ్చారు. నిజముగా జోయల్ బాబు జీవితంలో కానీ, దైవజనురాలు అమ్మగారి జీవితంలో కానీ ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా జూన్ నెల 22వ తారీఖు, జూలై 22 అమ్మగారికి ఆపరేషన్ జరిగింది. జూన్ నెల 22వ తారీఖు మా డాడీ ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా వాళ్ళ నాన్నగారింటికి, మా తాతగారింటికి వెళ్తూ ఉన్నారు. అయితే వెళ్తున్న సందర్భంలో దారిలో యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. ఆ సమయంలో కూడా నిజముగా దేవుని మహాకృపను బట్టి చిన్న గాయాలతోనే మరలా తిరిగి కోలుకొనడానికి ప్రభు కృప చూపించారు. ప్రాణాపాయం ఏమీ లేకుండా ప్రభు క్షేమస్థితిని కలుగజేశారు. ప్రభు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక.